హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఇన్స్టెంట్ ఉప్మా చేయబోతున్నాను. అదేనండి అటుకుల ఉప్మా. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అటుకులు అనేవి పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. అటుకులు అనేటివి 1 టైం వాష్ చేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మరసాన్ని వేసేసుకొని చిటికెడు పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బ్యాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఇందులోనే 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని కలిపేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న అటుకులని కూడా ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అటుకులు అనేవి కొంచెం డ్రైగా అనిపించినట్లయితే ఇందులోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకోవచ్చు. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకుని ఇలా చుంచేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే స్టార్టింగ్లో కూడా పోపులో వేసుకోవచ్చు. నేను ఇలా అంతా అయిపోయాక వేసుకుంటున్నాను. పోహా అనేది రెడీ అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. టర్న్ ఆఫ్ చేసేసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలి. నాకు అవైలబుల్గా ఉన్న మిక్చర్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. అంతేనండి, అటుకుల ఉప్మా రెడీ అండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.